పర్లేదే. డిస్కషన్ ఉండనివ్వండి. ఎందుకంటే నేను వినేదైతే మళ్ళీ కార్లో పెట్టినప్పుడు వింటాను. మన ప్రైవేట్ ఉంటుంది, అది అందరికీ షేర్ అవ్వదు. నేను ప్రైవేట్లో పెట్టుకున్నా. ఇది అందరికీ షేర్ చేయట్లేదు, ప్రైవేట్ పెట్టుకున్నా. నేను వినాల, మీకు కావాలంటే పంపిస్తే మీరు వింటారు అంతే. నేను పర్మిషన్ ఇవ్వను. అదే అదే అన్న. ఎవరన్నా ఆయన బిజీగా ఉన్నప్పుడు వినుకుంటూ కూర్చుంటే ఎవడేమో ఏమనుకుంటున్నా అనుకుంటారు. నాకు డేటా మైనింగ్ ఒక్కటి పెట్టండి సార్, ఎందుకంటే నాకు డేటా మైనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. క్లౌడ్ కూడా పెట్టండి, కానీ ఫస్ట్ డేటా మైనింగ్ ఇన్న తర్వాత క్లౌడ్కి వెళ్తాం. కంపారిజన్ బిట్వీన్ వర్చువల్ మిషన్ అండ్ ఇమేజ్ అండ్ వర్చువల్ అప్లయన్సెస్, తెలుగులో పాయింట్ టు పాయింట్. వర్చువల్ మిషన్ ఇమేజ్, విఎం ఇమేజ్, వర్చువల్ అప్లయన్సెస్, ఈ రెండు నాకు మనం చూద్దాం సార్. నేను కూడా పోతే ఇందులో పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వర్చువల్ మిషన్ ఇమేజ్లో పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందంట. వర్చువల్ అప్లయన్సెస్లో ఇందులో అవసరమైనంత మాత్రమే ఓఎస్ ఉంటుంది, జస్ట్ ఎనఫ్ ఓఎస్. వర్చువల్ మిషన్లో మాత్రము మొత్తము ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్, కంప్లీట్. వర్చువల్ మిషన్ ఇమేజ్లో. వర్చువల్ అప్లయన్సెస్లో అవసరమైనంత మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది సార్, మన ల్యాప్టాప్ నుంచి మన మొబైల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు యాప్ వేసి. కానీ మన వాషింగ్ మిషన్ ఉంది, మన వాషింగ్ మిషన్ ఎంతవరకు దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, బటర్ ఉత్తి వరకే ఉంటుంది, ఇంకోటి మన పని చేయదు. అంటే మైక్రో కంట్రోల్. దీన్ని అట్లంటే వర్చువల్ అప్లయన్స్ అట్లా పనిచేస్తుంది. అందుకే అప్లయన్సెస్ అంటాం కదా. వాషింగ్ మిషన్ అప్లయన్సే కదా. అప్లికేషన్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు దేంట్లో, వర్చువల్ మిషన్ ఇమేజ్లో. ఎల్లప్పుడూ ఒక అప్లికేషన్ మరి దానికి అవసరమైన డిపెండెన్సీ ఉంటాయి. దీంట్లో ఒకే అప్లికేషన్స్ దానికి డిపెండెన్సీ ఉంటాయి, అవసరమైన డిపెండెన్సీ ఉంటాయి అంతే. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఒకటే అప్లికేషన్ ఉంది, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ చేస్తుందా? అదే. ఇంకోటి, ఈ వర్చువల్ మిషన్ ఇమేజ్లో ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. ల్యాప్టాప్లో ఎన్ని అప్లికేషన్స్ వేసుకోవచ్చు. సాధారణంగా ఒకే అప్లికేషన్ ఉంటుంది దేంట్లో, వర్చువల్ అప్లియన్సెస్లో. మనకు పాత ఫోన్ ఉండే డబ్బా ఫోన్ మాట్లాడవచ్చు అంతే, మెసేజ్ చూసుకోవచ్చు. దాంట్లో ఏమైనా ఇన్స్టాల్ చేసేటివా? అది వర్చువల్ అప్లికేషన్. నెక్స్ట్, వర్చువల్ మిషన్ ఇమేజ్లో ప్రధాన ఉద్దేశము వర్చువల్ మిషన్ ఇన్స్టెన్స్ను ప్రారంభించడం. వర్చువల్ మిషన్ ఇన్స్టెన్సెస్ను ప్రారంభించడం అంటే, ఇన్స్టెన్స్ అంటే ఏంటి సార్? కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ కొత్త పార్టిషన్ చేయడమే కదా. ఇక్కడ వర్చువల్ అప్లయన్సెస్ లో ప్రధాన ఉద్దేశము ఒక నిర్దిష్ట అప్లయన్సెస్ ను రన్ చేయడం. మనకి ఏం కావాలో ఆ గోల్ మాత్రమే రన్ చేస్తాం అప్లయన్సెస్. విఎం క్రియేట్ చేసిన తర్వాత కొత్త సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయవచ్చు. వర్చువల్ మిషన్ క్రియేట్ చేసిన తర్వాత కొత్త సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయవచ్చు. అంటే మనం మాట్లాడుకున్నా ఏంటి, వర్చువల్ మిషన్ 1, వర్చువల్ మిషన్ 2, వర్చువల్ మిషన్ 3. వర్చువల్ మిషన్ 1 లైనెక్స్ వాడుకుంటాం మనం వర్చువల్ మిషన్ 1లో. వర్చువల్ మిషన్ 2లో ఏం వాడుకుంటాం అంటే ఓఎస్ వాడుకుంటాం, విండోస్ వేసుకోవచ్చు. అట్లా మనం క్రియేట్ చేసుకొని వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకొని కొత్త సాఫ్ట్వేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక వర్చువల్ మిషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన ఉద్దేశం నిర్దిష్ట అప్లికేషన్ రన్ చేయడం. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఒకటే కంప్లీట్. ఇక్కడ వర్చువల్ మిషన్ అయితే కొత్త సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయొచ్చు. డిప్లాయ్ చేసిన తర్వాత కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేరు. ఒక్కసారి నువ్వు సాఫ్ట్వేర్ వేస్తే ఇంకో సాఫ్ట్వేర్ ఆప్షనల్ పనిచేయదు. ఇది వర్చువల్ అప్లయన్స్. ఇది ఒక సమయంలో క్యాప్చర్ చేసిన పూర్తి వర్చువల్ మిషన్ యొక్క ఇమేజ్. ఇది ఒక సమయంలో క్యాప్చర్ చేసిన పూర్తి వర్చువల్ మిషన్ యొక్క ఇమేజ్. ఇది కస్టమైజ్డ్ మరియు రెడ్యూస్డ్ రూపంలో ఉన్న ఒక వర్చువల్ ఇమేజ్ అప్లయన్స్. ఓకే, టీచర్ ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. ఇది ఒక కొత్త కంప్యూటర్ కొనడం లాంటిది. పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, అనేక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్. ఏంటది? వర్చువల్ మిషన్ ఇమేజ్. ఉదాహరణకు విండోస్ 1.11
ఇమేజెస్ లేదా యూబంటు ఇమేజ్ తీసుకున్న తర్వాత క్రోమ్, విఎస్ కోడ్, MySQL, పైథాన్ అన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. వర్చువల్ అప్లికేషన్స్ తో ఇది ఒక ఫ్యాక్టరీ నుండి రెడీమేడ్ మిషన్ కొనడం లాంటిది. అవసరమైనంత మాత్రాన్ని ఓఎస్ ఉంటుంది. నిర్దిష్టంగా అప్లికేషన్స్ ముందే ఇన్స్టాల్ అయి ఉంటుంది. డిప్లాయ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ మార్చడం లేదా కొత్తది ఇన్స్టాల్ చేయడం సాధారణంగా చేయలేరు. ఓల్డ్ మొబైల్ అంతే కదా సార్, డబ్బా మొబైల్ అంతే. వెంటనే ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది. వర్డ్ ప్రెస్, వర్చువల్ అప్లయన్సెస్, ఫైర్ వాల్ అప్లయన్సెస్, డేటాబేస్ అప్లయన్సెస్. ఇవి వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ హౌస్. పూర్తిగా హౌస్ ఓఎస్ ఉంటుంది. తర్వాత ఫీచర్స్ ని అప్లికేషన్ మీరే పెట్టుకోవచ్చు. వర్చువల్ అప్లయన్సెస్ రెడీమేడ్ హౌస్ ఆల్రెడీ తయారు చేసి దాంట్లో నువ్వు మంచము అన్ని సోఫా అన్ని ఉంటాయి దాంట్లో, నువ్వు మార్చడానికి ఉండదు. అవన్నీ రెడీమేడ్ అనమాట. అవి ఫిక్స్ అయి ఉంటాయి, వెంటనే ఉపయోగించుకోవచ్చు. తర్వాత పెద్ద మార్పులు చేయలేరు. ఇది మళ్ళీ ఇంగ్లీష్ ఇచ్చిండు. ఇది సార్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్. బాగుందా? ఒక్క నిమిషం నేను చేసేసి